KRUPAMAYA TV వీక్షకులందరికీ క్రీస్తు పేరిట శుభాలు వందనాలు తెలియజేస్తున్నానండి. ఒలీవ నూనె యొక్క ప్రాముఖ్యత ఏమిటి అనే విషయం గురించి వీడియోలో మాట్లాడతాను. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయం 7-8 వచనాలలో ఉన్న సందర్భం. నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశములో ప్రవేశపెడతాడు. ఆ దేశము నీటి వాగులను, లోయలలో నుండి కొండలలో నుండి పారు ఊటలును, అగాధ జలములను గల దేశము. అది గోధుమలు, ఎవలంటే బార్లీ అండి, గింజలు, ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు, దానిమ్మ పండ్లను గల దేశము, ఒలీవ నూనెయు తేనెయు గల దేశము. దానిమ్మ పండ్లు చూడండి, ఎప్పుడైనా సరే ఒకదానికొకటి చాలా చక్కగా పొందిక కలిగి ఉంటాయి. ఒక ఐకమత్యంనకు గుర్తు, యూనిటీకి గుర్తు, కలిసి ఉండడానికి గుర్తు, సోదరభావమునకు గుర్తు, కలిసిపోవడానికి గుర్తు, ఇరుగు పొరుగు అందరూ కూడా సమానమైనటువంటి సోదరభావమునకు గుర్తు. అందుకనే దానిమ్మ కాయలకు, దానిమ్మ పండుకు చాలా ప్రాముఖ్యత బైబిల్లో మనకు కనిపిస్తుంది. అదేవిధంగా ఒలీవ నూనె, తేనె ఉన్నటువంటి దేశం. తేనె ఉంది అంటే అర్థం ఏంటంటే ప్లాంట్ పాలినేషన్ బాగా నడుస్తుంది. బొటానికల్లీ స్పీకింగ్, ప్లాంట్ పాలినేషన్ ఈజ్ one of the wonderful ways God has presented to the planet Earth among the plants and trees. ఈ ప్లాంట్స్కి కొన్ని అంటే మొక్కలకి అనగా ఒక మొక్కకి ఆ సంపర్కము జరగాలి అంటే, ఆ ఇంటర్ కోర్స్ జరగాలి అంటే, ఆ రిలేషన్షిప్ కంటిన్యూ కావాలి అంటే ప్లాంట్ పాలినేషన్ అనేటువంటిది ఒక ప్రాసెస్. ఈ ప్రాసెస్ని జరిగించేటువంటి బాధ్యత ముఖ్యంగా ఉన్నది ఎవరికి అంటే తేనెటీగలకు. ఈ చిన్న పురుగులు ప్రపంచానికి చాలా అవసరం. అవి ఎక్కడైతే ఎక్కువగా ఉంటాయో అక్కడ పంటలు సస్యశ్యామలంగా పడుతాయి. కాబట్టి తేనె బాగా దొరికేటువంటి దేశమట, ఒలీవ నూనె బాగా దొరికేటువంటి ప్రదేశమట, దేశమట. ఈ వాగ్దాన దేశమునకు మిమ్మల్ని నడిపిస్తానన్నాడు. ఒలీవ నూనె లేఖనాలలో ఒలీవ నూనెను దీపాలను వెలిగించడానికి మాత్రమే కాదండి, ఒక రాజును, ఒక వ్యక్తిని, ఒక ప్రవక్తను అభిషేకించడానికి కూడా వాడబడింది. అయితే ఒలీవ నూనెను దీపమునకు నూనెగా ఎక్కడ వాడారంటే లేవియకాండం 24:2 ప్రత్యక్షపు గుడారములోని దీపము నిత్యము వెలుగుచుండునట్లు ప్రదీపము కొరకు దంచి తీసిన అచ్చమైన ఒలీవ నూనెను తేవలనని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించుము అని అంటున్నాడు. దీపము వెలిగించడానికి దీపము యొక్క నూనె, ఆ ప్రదీపములో ఉండే నూనె ఒలీవ నూనె అయ్యి ఉండాలంటున్నాడు. నిర్గమకాండం 27:20 దీపము నిత్యము వెలిగించినట్లు ప్రదీపమునకు దంచి తీసిన అచ్చము ఒలీవల అనగా ప్యూర్ ఒరిజినల్ ఒలీవల నూనె తేవలెనని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించమంటున్నాడు. ప్రతిష్టాభిషేక తైలముగా కూడా వాడిన సందర్భం ఉన్నదండి. ఇదే ఒలీవ నూనెను నిర్గమకాండము 30వ అధ్యాయం 25 ఒలీవ నూనె ప్రతిష్టాభిషేక తైలం అవుతుంది, అనగా ఒలీవ నూనెతో అభిషేకము చేయబడుతుంది అనేటువంటి సందర్భం. ఇదే నిర్గమకాండం 29:7 చూడండి, అభిషేక తైలమును తీసుకొని అతని తల మీద అనగా అహరోను తల మీద పోసి అతనిని అభిషేకించవలెను. చూడండి, ఉపకరణములను పరిశుద్ధపరచడానికి ఒలీవ నూనె వాడారు, ఒక వ్యక్తిని అభిషేకించడానికి ఒలీవ నూనె వాడారు. ప్రత్యక్షపు గుడారములో ఉన్నటువంటి ఆ మందసములో ఉన్నటువంటి ఆ దీపములను వెలిగించడానికి, ఆ దీపములు ఆరిపోకుండా ఎప్పుడు వెలిగి ఉంచడానికి, ఆ ప్రదీపములను వెలిగించడానికి కూడా ఒలీవ నూనె వాడబడింది. ఈరోజు కూడా ప్రపంచ దేశాలలో చాలామంది ఒలీవ నూనె తాగుతూ ఉంటారు, పైన రాసుకుంటూ ఉంటారు, ద బెస్ట్ ఆయుర్వేదిక్ మెడిసిన్ ఇన్ ద వరల్డ్. దేవుడు మనకి ఆహారమును మాత్రమే మొక్కల నుంచి, చెట్ల నుంచి ఇవ్వలేదండి. కాయలు తినడానికి, పండ్లు వండుకోవడానికి, కూరగాయలు, కావలసిన ఆక్సిజన్ ఇవన్నీ మొక్కల నుంచే వస్తాయి. ఈ మొక్కలు మనకి ఎంతో ఇంపార్టెంట్. వాటి నుంచి మనకి స్వస్థత కలగడానికి కూడా కొన్ని మొక్కల ఆకులు, కొన్ని చెట్ల ఆకులు, కొన్ని పండ్లు, ఆ పండ్ల నుంచి తీయబడిన ఒలీవ నూనె వంటివి, ద్రాక్ష రసము పోసి గాయములు శుభ్రపరిచినటువంటి మంచి సమరయుడు చూసారా, అంజూరపు పండ్ల ముద్ద తీసుకొచ్చి హిజ్కియా గాయమునకు పెట్టు, ఆ క్యాన్సర్ పుండు తగ్గిపోతుంది కాలు మీద ఉన్నది. అంటే దేవుడు మనకు ఈ ప్రకృతిలో వైద్యాన్ని కూడా ఉంచాడు. ఆ విషయాన్నే కొంతమంది కనుక్కొని ఆయుర్వేదం అని పెట్టినారు. కేరళ, ద ఓన్ కంట్రీ ఆఫ్ గాడ్,
త్రివేణి సంగమం ఉంటుంది, చాలా రకరకాల మొక్కలు ఉంటాయి, చాలామంది వెళ్ళిపోతున్నారు కదా ట్రీట్మెంట్కి. మరి నిర్గమకాండము 40వ అధ్యాయము 9వ వచనంలో ఉపకరణములను, మందసములో ఉంచబడినటువంటి ఉపకరణములను పరిశుద్ధపరచడానికి కూడా వాడబడిన సందర్భం చూపిస్తాను చూడండి. నీవు అభిషేక తైలమును తీసుకొని మందిరమునకును దానిలోని సమస్తమునకును అభిషేకము చేసి, సమస్తమునకును ఉపకరణములన్నిటికీ అభిషేకము చేసి పరిశుద్ధపరచి దాని ఉపకరణములన్నింటినీ ప్రతిష్ఠింపవలను, అప్పుడు అవి పరిశుద్ధమైపోతాయట. ద్వితీయోపదేశకాండం 8:8లో వాగ్దాన దేశము, గోధుమలు, యవలు, ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు, దానిమ్మ పండ్లు గల దేశము, ఒలీవ నూనెయు తేనెయు గల దేశము. ఈ రోజున ఇశ్రాయేలు దేశము కంటే ఎక్కువ ఒలీవ చెట్లు ఉన్నటువంటి దేశాలు కొన్ని ఉన్నాయండి. ప్రపంచానికి ఈ రోజున ఒలీవ నూనెని ఎక్కువ మొత్తంలో ప్రొడ్యూస్ చేస్తూ లార్జెస్ట్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్, ఆలివ్ ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్గా ఉన్నటువంటి దేశాల్లో ఇటలీ ఉంది, ఫ్రాన్స్ ఉంది, మొరాకో ఉంది, టర్కీ ఉంది, అటు పక్కకి వెళ్తే గ్రీస్ దేశం కూడా ఉంది. ఈ 5 దేశాలు ఈ రోజున ఒలీవ నూనెకు సంబంధించినటువంటి ఉత్పత్తులను పంపించడంలో, ఎక్స్పోర్ట్ చేయడంలో నంబర్ 1గా ఉన్నాయండి. ఈ 5 దేశాలు ఒలీవ నూనెకు సంబంధించిన ఎగుమతుల విషయమై కొన్ని కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారండి ప్రతిరోజు. పౌలు గారు హెబ్రీ సంఘానికి రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలో, నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత దేవుడు నీ తోడి వారి కంటే నిన్ను హెచ్చించినట్లుగా, నిన్ను యేసుక్రీస్తును హెచ్చించినట్లుగా ఆనంద తైలముతో దేవుడే యేసుక్రీస్తును అభిషేకించి పంపించారండి. యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషిక్తుడు. ఆ అభిషిక్తుడు యేసుక్రీస్తే. ఏవేలు గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనంలో తైల వృక్షములు అనే మాట ఉంటుంది చూడండి. యూదుల ఆచారముల ప్రకారము, యూదుల నమ్మకం ప్రకారము, యూదుల యొక్క సంస్కృతి ప్రకారము మీరు చూస్తే ఒలీవ నూనె ఎక్కడ ఉంటే దేవుని ప్రత్యక్షత అక్కడ ఉంటుంది అని నమ్ముతారు. సో ఒలీవ నూనె అనేటువంటిది అభిషేకమునకు వాడబడినట్టుగా ఉంది. ఆ ఒలీవ నూనె ఎంతో ప్రసిద్ధి చెందినది, ప్రాముఖ్యమైనటువంటిది. ఎంతటి అపరిశుద్ధమైనటువంటి ఉపకరణమునైనా అది పరిశుద్ధపరుస్తుంది. నీకు ఆరోగ్యం బాగలేకపోయినా స్వస్థపరుస్తుంది. రకరకాల రిచువల్స్లో బాప్తిసం సమయంలో, బాప్తిసం తీసుకున్న తర్వాత మళ్ళీ నూనె తల మీద పోసి అభిషేకించిన సందర్భాలు ఉన్నాయి. ప్రవక్తలు కానివ్వండి, అపోస్తలులు కానివ్వండి, ఆయన శిష్యులు కానివ్వండి, పాత నిబంధనలో కొత్త నిబంధనలో ఒలీవ నూనెను అలాగా అభిషేకించడానికి వాడిన సందర్భాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా 4వ శతాబ్దంలో ఒలీవ నూనెను విపరీతంగా వాడేవారు. ఒలీవ నూనెకి ఎక్కువ ప్రాధాన్యత ఉన్నటువంటి సంవత్సరం ఏదైనా ఉంది అంటే అది 4వ శతాబ్దమే. క్రీస్తు వారు చనిపోయిన తరువాత ఒలీవ నూనె యొక్క ప్రాధాన్యత విపరీతంగా ప్రాచుర్యంలోకి వచ్చింది. చిన్న ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మా ప్రార్థన ఆలకించండి ప్రభువా. అర్హత లేని మమ్మలను నీ వాక్యమును విని, చదివి, ధ్యానించి, గుర్తుపెట్టుకుని నీ వాక్యమును అనుసరించి మేము నడుచుకున్నటువంటి విషయమే మాకు సహాయం చేస్తున్న విషయం బట్టి వందనాలు ప్రభువా. వివరించబడుతున్నటువంటి ప్రతి వాక్యమును మీరు దీవించి ఆశీర్వదించండి. చేయబడుతున్న ప్రతి ఒక్క ప్రసంగమును కూడా దేవా మీరు ఆశీర్వదించండి నాయన. ప్రతి ఒక్కరు కూడా మేము చేస్తున్నటువంటి ఈ ప్రసంగములన్నీ కూడా చూడాలని ఆశపడుతూ ఉన్నాము. ప్రతి విషయంలో మా అందరికీ మీరే తోడుగా ఉండి మమ్మల్ని నడిపించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.